పర్లేదు సార్ సంతోష్ తెలుసమ్మా బాగున్నావా ప్రాబ్లం ఫోటోలు అయిపోయినా కదా సార్ 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 499 అది ఇచ్చేటప్పుడు ఎప్పుడు వస్తుంది వచ్చేస్తాను సంతోషం నా పెన్నిటి థ్యాంక్ యూ సార్.
फोटो भैया సుమా కొంచెం నెంబర్ మొత్తం వర్క్ చేసావా వచ్చేయండి దిగురోళ్ళు వచ్చేయండి దిగురోళ్ళు వచ్చేయండి కొంచెం దిగిన వాళ్ళు వచ్చేయండి ఈ పక్క కూడా రానా వెంకటరావు ఊర్లో ఉన్నప్పుడు చేయాలి పక్క వచ్చింది వచ్చేయండి సార్ ఫోన్ చేసి పిలిచామా ఏమి కాదు రమ్మన్నాం ఐదు గారు సార్ చెప్పడం మన బాధ్యత 2 రోజుల ముందే వాళ్ళిద్దరిని పండు పెట్టేసి అదలతున్నాయి పెరిగేస్తారు వాళ్ళకి
రాండమ్మా తీసుకున్నాడు తీసుకున్న వాళ్ళు వచ్చేయండి. ఫోటో సార్ సార్ వచ్చేయండి, దిగిన వాళ్ళు వచ్చేయండి, సరే వచ్చేయండి. చిన్నగా చిన్నగా తీసావు అండి. ఓకే వచ్చేయండి వచ్చేయండి. దిగిన వాళ్ళు వచ్చేయండి, మీరు వచ్చేయండి. సమానంగా ఉండండి. సర్పంచ్ సర్పంచ్ వచ్చే వచ్చాడు సర్పంచ్ చూడాను. ఓకే అంకన్నా సార్ రైట్ రా నువ్వు అన్నా నువ్వు అన్నా సరే నువ్వు మధ్యలోకి వచ్చి ఇటు కూడా వస్తారు, రెండు కూడా వస్తారు. ఈ పక్క కూడా రా అన్నా, రమ్మను రమ్మను. ఈ పక్క కూడా రాను, ముందు జరుపుకున్నా ఇక్కడ కూడా రమ్మను. చాలా 2 సార్లు తీసుకుంటున్నా. వచ్చే ఈ పక్కన అబ్బాయి
ఓకే వచ్చేయండి వచ్చేయండి అన్న ఎంపీటీసీ లేడా ఇంటికి పోయినా పొందుకోవాలి అయిపోయింది, అది ఎప్పుడు అయిపోయింది. హలో అన్నా, ప్రోగ్రాంలో వచ్చే స్టార్ట్ కూడా అరగంట నిజంగానే ఇక్కడ అయిపోయింది అయిపోయింది కూడా. కేక్ కటింగ్ కావాలి. చేస్తామండి ఏ సార్ పడుకోమంటారు మీరు కష్టమైపోతుంటప్పుడు సరే సరే ఇంటి పేరు చెప్పు అటు పడుకుంటే అట అదరత్తు నాన్న పేరు ఏ ఊరు మొబైల్ నంబర్ చెప్పు బరా
అదే పెట్టిలా పర్వాలేదులే ఏం కదలే సర్టిఫికేట్ రాయించింది ఓకే అది ఇచ్చేసి తర్వాత ఇంకెవరు రాయింది కాదు ఏ అబ్బాయిది ఇదే ఈ నంబర్ వేయలేదా అమ్మా దీనికి వేయలేదు ఇంకా సరే ఒక మార్క్ పెట్టండి పెట్లో ఉంటుంది పెట్లో ఉంటుంది మార్క్ పెట్టాలి రాయటం లోపలికి మీరు ఆయిల్ పట్టుకోవడానికి చూసుకోవాలని వస్తున్నా నేను లేదు నేను వెళ్ళిపోతున్నా ఉండు పనుంది నాకు
రౌండ్ మ్యూజికల్ గా తిరిగి ఇంకొస్తుంది పెట్టు ప్రశాంత్ స్పూన్ కూడా ఇవ్వ పక్కన ప్లేట్లో స్పూన్ పెరిగిపోయిందా ఉండమంటున్నాడు పేపర్ కాదండి కేక్ తీసినప్పుడు దాన్ని కాపాడాలి పెట్టాలి అది నేను సంరక్షించాలి అప్పుడు పరిగెత్తలేమా ఇప్పుడు సమాధులు పెడతారు ఉంటుందా పొద్దున
కొద్దిగా వెనక్కి జరగండి తర్వాత మీ అంత దూరం నుంచి జరగండి, వెనక్కి జరగండి. రండి వచ్చి స్వామి నరేంద్ర స్వామి కొద్దిగా వెనక్కి వచ్చి కొద్దిగా వెనక్కి రండి సరిపోవట్లేదా? అన్నా స్వామి ఇక్కడ నుంచి చెప్పారా వస్తున్నా అన్నా చెప్పిరన్నా రమ్మను రెడీ వెనక్కి రా అన్నా ముందుకు వచ్చేయండి. ఇంకొద్దు, ఇంకా 2 గ్రామాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇందుకూరుపేట మండలంలో రాముడిపాళెంలో మండల పార్టీ అధ్యక్షులు మావులూరి శ్రీనివాసులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను ఆయా రాష్ట్రాలలో గ్రామ స్థాయి నుండి అమలు చేయాలి. అంబేద్కర్ గారు ఆశయాలు, సిద్ధాంతాలు, రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.
అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు బాగుండాలి, ఆర్థికంగా బలపడాలని చెప్పేసి దాదాపు 33 సంక్షేమ పథకాలు 3 లక్షల కోట్లకు పైగా ఆర్థికంగా పేదలందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈవీఎంలతో ముఖ్యమంత్రి ప్రజలకు అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ పేద ప్రజలను దగ్గరకు రానివ్వకుండా ఆయన కుమారుడు కోట్లకు పడగలెత్తడమే తప్ప సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాట చెప్పారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, నేనిచ్చే సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వాళ్ళకి కూడా అందేలా నేను చేస్తానని చెప్పాడు. ఆ విధంగా చెప్పిన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకే పథకాలు, ఏదైనా పనులు. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా చిత్తశుద్ధితో పార్టీలకు అతీతంగా అందరూ బాగుండాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు అంబేద్కర్ గారు ఏవైతే కలలు కన్నారో అవన్నీ కూడా జరిగాయి అనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగాయి. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. పొరపాటు చేశాం, ఈవీఎంలు ఏదో మోసం చేశాయి, దొంగలందరూ అధికారంలోకి వచ్చారు, అనవసరంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామని అన్ని గ్రామాల్లో రాష్ట్రం అంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం, మరలా మనకు సంక్షేమ పథకాలు అందుతాయని పార్టీలకు అతీతంగా ఈరోజు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఆ విధంగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కన్నా, ఎన్టీ రామారావు గారి కన్నా కూడా ఎక్కువ పథకాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ముగ్గురు నాయకులకే ప్రజాకర్షణ ఉంది రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. పథకాల విషయంకి వస్తే ముఖ్యమంత్రిగా వాళ్ళిద్దరికన్నా కూడా ఎక్కువ పథకాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఏ విధంగా ఉండాలో చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయాలు కానివ్వండి, ఆర్బీకేలు కానివ్వండి, విలేజ్ క్లినిక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ స్థాయి నుంచి పరిపాలన చేసి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన భగవంతుని దయ వల్ల, ముక్కోటి దేవతల వల్ల మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆయన నాయకత్వంలో ఈ రావుడుపాలెం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జనహితం కోసమే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా పేదల సంక్షేమానికి అనేక సంస్కరణలు చేశాడు. అలాగే రైతుల విషయానికి వస్తే 100 సంవత్సరాలు ఏ ప్రభుత్వం, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని నిర్ణయం భూ సర్వే యాక్ట్ తీసుకొని వచ్చాడు. ఈ భూ సర్వే యాక్ట్ వల్ల ఎన్నో చుక్కల భూములు, లంక భూములు, అలాగే ఇతర పట్టాదారు పాస్బుక్లు అయితేనేమి అన్నీ కూడా ఆయన దాంట్లోనే అన్నీ చేసుకుంటూ జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ చుక్కల భూములు అయితేనేమి, లంక భూములు అయితేనేమి, అలాగే పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాలైతేనేమి అన్నీ కూడా ఒక చట్టబద్ధత ఏర్పరిచి పాస్బుక్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాకుండా ఉంటే ఈ సర్వే విధానంలో రాళ్ల మీద జగన్ గారి ఫోటో వేశారని, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేశారని అసత్య ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటారని ఈ విష ప్రచారం చేసి పోర్టల్ ద్వారా చూపించి, వక్రీకరించి చూపించి మన జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా చూపించారు. మంచి ఎప్పుడు కూడా కొద్ది రోజులు నిదానంగానే జరుగుతుంది, చెడు ఎప్పుడు కూడా ముందుగా ప్రచారం అవుతుంది. అలాగే సమాధానం కాలమే చెప్తుంది. ఎందుకంటే ఇలా సంక్షేమ పథకాలు అయితేనేమి,
పేదవాళ్ళకి చేయూతైతేనేమి, అలాగే చేదోడైతేనేమి, అమ్మఒడైతేనేమి, రైతుకి పట్టాదారు పాస్బుక్లు అయితేనేమి, అలాగే సచివాలయాలు, క్లినిక్లు గ్రామాల్లోని ఏర్పాటు చేసి వైద్యాన్ని పేదవాడి ఇంటి గడప తీసుకొని వచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే ఈ భారతదేశంలో ఎన్ని సంక్షేమ పథకాలు అడగకుండా ప్రజలకి చేరవేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతుంది. ఈ భూ సర్వే అయితేనేమి, ఈ నాడు స్కూల్ విధానంలో అయితేనే ఇలా అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలనే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా కేరళ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. కనుక నిజం ఎప్పుడు కూడా నిగ్గుదెలుతుంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అబద్ధ ప్రచారాలతో ప్రచారం చేసి, విష ప్రచారం చేసి అతన్ని ఓడించడం జరిగింది. కావున రాబోయే రోజుల్లో ఒక్క పాస్బుక్ 18 నెలలు అవుతుంది. ఒక్క పాస్బుక్ రైతులకు ఇవ్వగలిగారా? ఆ సర్వే విధానాన్ని పూర్తి చేశారా? అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఈ 18 నెలల్లో సర్వే పూర్తయిపోయి అందరికీ పాస్బుక్లు ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేవాడు. కనుక ప్రజలు గుర్తించుకోవాలా, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆయన మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడని ఈ మా సంక్షేమ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మా ఉద్యమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు రాముడిపాలెం గ్రామంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మేము అనుకున్న దానికంటే ఊహించిన విధంగా ఈరోజు ఇక్కడికి మండలం నుంచి అందరూ కూడా నాయకులు కావచ్చు, అలాగే బ్లడ్ ఇచ్చినటువంటి దాతలు కావచ్చు, ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, అలాగే విధంగా పెద్దలు అనిల్ బాబు గారు, మిత్రుడు విజయన్న సీనన్న కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. ఈయన పేద బలుగు బడిహీన వర్గాల నాయకులు ఎవరున్నా ఉన్నారు ప్రపంచంలోనే, దేశంలోనే అంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా చెప్పగలం. ఈనాటి ప్రభుత్వం ఎలా ఉందంటే ఇచ్చేనమ్మ వాయినం అంటే పుచ్చుకునేనమ్మ వాయినం టైప్లో ఉంది. కానీ అంటే ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం, మెడికల్ కాలేజీలు చూస్తే ధారాదత్తం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంటే అది ఇచ్చే గుణం వాళ్ళ యొక్క ఆ యొక్క కాంట్రాక్టులు తీసుకున్న వ్యక్తుల దగ్గర ఇల్లు పుచ్చుకోవడం, ఇంత దరిద్రమైన పాలన ఈ యొక్క రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఏ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరు. అన్ని వర్గాల ప్రజలు, రైతులు, అలాగే యువత కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలనే యొక్క దృఢ సంకల్పంతో ఉన్నారు. మీకందరికి కూడా తెలిసిందే, 2019 నుంచి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2024 దాకా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఏ నాయకులు కూడా ఎలక్షన్స్ 1 సంవత్సరం ముందు వాళ్ళు విధులకు రావడం జరిగింది. ఈ పరిస్థితి అలా లేదు. 6 నెలలు గడవక ముందే మేము వద్దన్నా కానీ జనాలు తండోపతండాలుగా వస్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదనేది తాటతెల్లం అవుతుందని కూడా సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి ఆయన యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాను. మన నియోజకవర్గం పరిశీలకులు అనిల్ బాబు. ఈరోజు ఒక మహానాయకుడు జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు రజిత్ కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు గారికి, అలాగే సోదరులు నరేంద్ర రెడ్డి గారికి, విజయన్నకి, శంకరెడ్డి గారికి, అందరికీ ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మహానాయకుడు పుట్టినరోజు. కేవలం మనమందరం కూడా జ్యోతిరావు పూలేనో లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్నో మన తరం నాయకులు ఎవరో కూడా చూస్తుంటాం. అలాంటి గొప్ప నాయకుల యొక్క సంస్కరణలు తీసుకొచ్చే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
నా బడుగు బలహీన వర్గాలు, నా ఎస్సీ, నా ఎస్టీ, మైనారిటీ, నా మైనారిటీ అని చెప్పినటువంటి ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి పరిపాలించాడు నా బడుగు బలహీన వర్గాల మనుషులు అని చెప్పాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి గొప్ప నాయకుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చి, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదలకు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి 33 సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని ఎల్లో మీడియా, కొన్ని అబద్ధ ప్రచారాల వల్ల, ఈవీఎంల వల్ల మన నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి పీట నుంచి దిగుండొచ్చు. కానీ మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి గొప్పటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పెద్దల ప్రసన్న కుమార్ రెడ్డికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుని సెలవు తీసుకుంటాను. వెంకీ